హాయ్ అండి. నెయిల్ ఆర్ట్‌కి సంబంధించిన ఎటువంటి టూల్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈ బ్యూటిఫుల్ నెయిల్ ఆర్ట్ తయారు చేశాను. ఎలా వేసుకోవాలో మీరు చూసేయండి. నేను 2 కలర్స్ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఫస్ట్ కలర్ బ్లాక్ కలర్, ఒక టూత్ పిక్, అలాగే స్మాల్ సైజ్ హెయిర్ పిన్. నెయిల్ పాలిష్ బాగా షేక్ చేసిన తర్వాతే నెయిల్స్ కి అప్లై చేసుకోవాలి. లేదంటే ఒక చోట లైట్ గా, ఒక చోట డార్క్ గా అలా ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ లేయర్ వేసేసాను. రెండో లేయర్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 లేయర్స్ వేయడం వల్ల కలర్ డార్క్ గా ఉంటుంది. కలర్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్స్ ఏమన్నా అంటుకొని ఉంటే ఇలా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ కలర్ లైట్ గా అంటుకుంది కాబట్టి నేను హ్యాండ్ తో క్లీన్ చేస్తున్నాను. నెయిల్ పాలిష్ రిమూవర్ లో ఇయర్ బడ్ పెట్టి ఫ్రంట్ లో లైట్ గా అప్లై చేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ కలర్ పింక్ వేస్తున్నాను. నేను ఇక్కడ పింక్ కలర్ కార్నర్ లో వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. దాని తర్వాత గోల్డ్ కలర్ తీసుకొని స్మాల్ సైజ్ హెయిర్ పిన్ తీసుకొని కింద రౌండ్ గా ఉంటుంది కదా, అక్కడ నెయిల్ పాలిష్ అప్లై చేసి చిన్న చిన్న రౌండ్ సర్కిల్ లాగా డాట్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 ఫ్లవర్స్ వేస్తున్నాను. ఒకటి కింద, 2 పైన. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని ఇందాక మనం డాట్స్ పెట్టాం కదా, ఆ ఫ్లవర్ చివరన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్ గా రౌండ్ షేప్ లో ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ షేప్ నీట్ గా కనిపించడానికి బ్లాక్ కలర్ తో ఒక చిన్న డాట్ పెడుతున్నాను. అంతే అండి. స్టెప్ బై స్టెప్ చెప్తూ చూపించాను కదా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి టూల్స్ లేకుండా మీరే ఇంట్లో వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలో చూసారు కదా. ఈ డిజైన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా నెయిల్ ఆర్ట్ కి సంబంధించిన మరిన్ని డిజైన్స్ మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని డిజైన్స్ చేస్తాను. మీకు యూజ్ అయ్యే మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడండి.